కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, సజీవ సాక్షినై నీ కార్యములను ప్రకటించెదను ప్రజలందరిలో. సజీవ సాక్షినై నీ కార్యములను ప్రకటించెదను ప్రజలందరిలో. నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, శాశ్వతమైన శోభాతిశయముగా బహుతరములకు సంతోషకరముగా, శాశ్వతమైన శోభాతిశయముగా బహుతరములకు సంతోషకరముగా నన్ను చేసినావు వాగ్దాన పూర్ణుడా, నన్ను చేసినావు వాగ్దాన పూర్ణుడా. యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ మహిమకు కారణమైన దేవుని నామాన్ని గణపరుస్తూ ఆరాధన చేద్దాం. మన రక్షణకు కారణమైన దేవుని నామాన్ని గణపరుస్తూ ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా, మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా, దీవెన కారణమా, నా స్తోత్ర కారణమా, దీవెన కారణమా, నా స్తోత్ర కారణమా. యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. నా స్తుతికి కారణభూతుడా కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా, తనువంత నీకే, బ్రతుకంత నీకే, నాదంత నీదే, సర్వము నీవే. తనువంత నీకే, బ్రతుకంత నీకే, నాదంత నీదే, సర్వము నీకే. ఈ లోకంలో నాశ నీవే, ఈ లోకంలో నాశ నీవే. యేసయ్యా నీకే ఆరాధన, 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 యేసయ్యా
యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. తనువంత నీదే, బ్రతుకంత నీదే, నాదంత నీవే, సర్వము నీకే. తనువంత నీదే, బ్రతుకంత నీకే, నాదంత నీదే, సర్వము నీకే. ఈ లోకంలో నాశ నీవే, ఈ లోకంలో నాశ నీవే. యేసయ్యా నీకే ఆరాధన, 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 యేసయ్యా నీకే ఆరాధన. అందరూ బిగ్గరగా నోరు తెరిచి ప్రతి ఒక్కరు నిండు మనసుతో ఆయన నామాన్ని గణపరుస్తూ ఆరాధన చేద్దాం. శాశ్వతమైన శోభాతిశయముగా బహుతరములకు సంతోషకరముగా మనల్ని చేసిన దేవుడు, వాగ్దాన పూర్ణుడైన దేవుని నామాన్ని గణపరుస్తూ ఆరాధన చేద్దాం. మన మహిమకు కారణము, మన రక్షణకు కారణము, మన అతిశయ కారణము, మన ఆనంద కారణము, మన దీవెన కారణమైన దేవుని నామాన్ని గణపరుస్తూ ఆరాధన చేద్దాం. తనువంత నీదేనయ్యా, నా బ్రతుకంతా నీకేనయ్యా, ఈ లోకంలో నా ఆశ నీవేనయ్యా, ఈ లోకంలో నా ఆశ నీవేనయ్యా, నా సర్వము నీవేనయ్యా అంటూ ఆరాధన చేద్దాం. మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయనే కారణం, మనం ఇంకా బ్రతుకున్నామంటే ఆయనే కారణం. మన స్థుతికి కారణభూతుడైన దేవుని నామాన్ని గణపరుస్తూ ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ నిండు మనసుతో ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ ఈ దినమున మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ దినమున మనం ఇంకా బ్రతుకున్నామంటే, ప్రతికూల పరిస్థితుల మధ్యలో, ప్రతికూల పరిస్థితుల మధ్యలో, అసమాధానాలు కలిబిళ్ళ మధ్యలో మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతుకున్నామంటే అది కేవలం నీ కృప. ఎంతో మంది ఈ దినాన్ని చూడలేకపోతున్నారు, ఎంతో మంది ఈ దినాన లేని స్థితిలో ఉన్నారు. కానీ నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, మనల్ని సజీవులుగా నింపిన దేవుని నామాన్ని గణపరుస్తూ ఆరాధన చేద్దాం. నిండు మనసుతో ఆరాధన చేద్దాం. నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపయ్యా, నేను ఇంకా బ్రతికున్నానంటే నీ కృపయ్యా. నన్ను నిలబెట్టిన దేవుడు నీవేనయ్యా, నన్ను బలపరిచిన దేవుడు నీవేనయ్యా, నా కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడు నీవేనయ్యా, ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్న దేవుడు నీవేనయ్యా, నా పక్షముగా ఘన కార్యాలు జరిగించిన దేవుడు నీవేనయ్యా, నా పక్షముగా సాతాను ఆలోచనలు చెడగొట్టిన దేవుడు నీవేనయ్యా, నీ చిత్తాన్ని జరిగించిన దేవుడు నీవేనయ్యా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీవే కారణమయ్యా, నా స్థుతికి కారణభూతుడవు నీవేనయ్యా, సజీవ సాక్షిగా నీ కార్యాలను వివరిస్తానయ్యా అంటూ ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు నిండు మనసుతో యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. ఆరాధన 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 స్తుతి ఆరాధన, 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 ఆరాధన 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 స్తుతి ఆరాధన. శాశ్వతమైన శోభాతిశయముగా బహుతరములకు సంతోషకరముగా నన్ను చేసినావు, వాగ్దాన పూర్ణుడా నన్ను చేసినావు,
వాగ్దాన పూర్ణుడా. అందరూ ఏకీభవించి యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా